ఇక ఆంధ్రప్రదేశ్లో సింగయ్య మృతిపై పొలిటికల్ వార్ నడుస్తోంది సార్. ఇది తెలిసి చేశారు, ఉద్దేశపూర్వకంగానే ఇదంతా జరిగింది అని చెప్పి కూటమి నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఒక వీడియో కూడా బయటకు వచ్చింది సార్. ఆ వీడియోలో క్లియర్గా కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి వాహనం కింద సింగయ్య నలిగిపోతున్న దృశ్యాలు. ఆల్రెడీ A2గా జగన్ని యాడ్ చేశారు సార్. అండ్ ఇది ప్రమాదం మాత్రమే. ఇది జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే భద్రత విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగింది అనేది వైసీపీ వాదన సార్. ఇది ప్రమాదమా, హత్య, లేక తెలిసి చేసిందని ఎవరు అనలేదు, మీరు అంటున్నారు. తెలిసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సింగయ్య పైకి కారు దూసుకెళ్ళాడు అని చెప్పి ఎవరు అంటలేరు కదా. అంటే చిన్నది తెలిసి చేసింది అన్నది కాదు. తెలిసి మరణానికి కారణమయ్యారని. అంటే తెలిసి మరణానికి కారణం అవడం వేరు, తెలిసి చేయడం వేరు. తెలిసి చేయడం అంటే తామే చంపడం అవుతుంది. తెలిసి మరణానికి కారణమయ్యారు అంటే మీనింగ్ ఏంటి అంటే, యాక్సిడెంట్ అయిందన్న సమాచారం ఉండగా కూడా సింగయ్యను ఆసుపత్రికి తరలించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల చనిపోయాడని. అందువల్ల తెలిసి చేయడం అంటే మీనింగ్ డైరెక్ట్ కల్పబిలిటీ. అది చాలా అది మర్డర్ కేసు అది. సో జగన్మోహన్ రెడ్డి కారు నడుపుతూ వెళ్ళి సింగయ్య మీది పట్టుకుపోయిన మీనింగ్ వస్తుంది. తెలిసి చేయలేదు, తెలిసి కారణమయ్యాడని. తెలుగుదేశం కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడని అంటలేరు కదా. అందువల్ల క్లారిటీ మనకు ఉండాల్సింది ఏంటంటే, సో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడినప్పుడు ఆయనకు సమాచారం ఉండి కూడా పట్టించుకోలేదు అని. ఎందుకంటే అది క్రిమినల్ నెగ్లిజెన్స్ అవుతుంది. సో అది కేసు. సో ఇప్పుడు స్టూడియోలో కూర్చొని చంద్రబాబు నాయుడు సభలో తొక్కిసలాట్లో చంద్రబాబు నాయుడే చంపించాడని చెప్పి ఆ రోజు వైసీపీ ఆరోపించినప్పుడు నేను ఇదే చెప్పాను. నేను స్టూడియోలో కూర్చొని చంద్రబాబు నాయుడు చంపించాడని తీర్మానాలు చేయను, అది విచారణ వ్యవస్థల పని అని. ఇప్పుడు కూడా అదే చెప్తాను. అప్పుడు వైసీపీ వాళ్ళు కోరుకున్నారు చంద్రబాబు నాయుడే చంపించాడు, ఆ సందుల్లో గొంతుల్లో ఆ చిన్న చిన్న లేన్స్లో మీటింగ్లు పెట్టి మీకు కావాలని జనాన్ని చంపించాడు అని వైసీపీ ఆరోపించినప్పుడు కూడా అది నేను ఎండార్స్ చేయలేను, అది విచారణ చేయాలి. చంద్రబాబు నాయుడే కావాలని తొక్కిసలాట చేయించి చంపాడంటే నేను ఒప్పుకోను అన్నాను. అప్పుడు టీడీపీ వాళ్ళకి ఆనందం వేసింది, వైసీపీ వాళ్ళకి కోపం వచ్చింది. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఇది స్టూడియోలో కూర్చొని అది హత్యనా, అది యాక్సిడెంటా, నేను ఎలా డిసైడ్ చేస్తాను? నేనేమన్నా ఇన్వెస్టిగేషన్ ఎక్స్పర్టా? సో మనకు అంటే ఇప్పుడు టీడీపీ వారేమో జగనే చంపించాడు, చంపడానికి జగనే కారణం అంటారు. వైసీపీ వాళ్ళు ఏమంటారు, మాకు జగన్కి ఏం సంబంధం, అది చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం భద్రత సరిగా ఇవ్వడం వల్లనే అంటారు. ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ అట్లా పోలరైజ్ అయ్యాయి. నేను అప్పుడైనా ఇప్పుడైనా లీవ్ ఇట్ టు ఇన్వెస్టిగేషన్ అంటాను. ఎందుకంటే నేను కాదు కదా ఇన్వెస్టిగేషన్ చేసేది. ఇప్పుడు నేనేమన్నా నా వీడియోలో ఫోరెన్సిక్ అనాలిసిస్ చేశానా? సో టీవీ విశ్లేషకులకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. రాజకీయ పరిణామాలని, ఆర్థిక పరిణామాలని అంతర్జాతీయ విశ్లేషించడం వేరు, ఒక మరణాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం వేరు. ఇప్పుడు ఒక మర్డర్ కేసు జరుగుతుంది, ఆ మర్డర్ కేసు నేను ఇక్కడ కూర్చొని ఇన్వెస్టిగేట్ చేయలేను కదా. ఐఎమ్ నాట్ ఏ క్రిమినల్ లాయర్. సో అందువల్ల ఇప్పుడు చెప్పగలిగేది ఒకటి, సింగయ్య మరణానికి గనక జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ నెగ్లిజెన్సే కారణమైతే ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకు వెళ్ళాల్సిందే కదా. దానిలో పొలిటికల్ కాంట్రవర్సీ ఏముంది? కాదు, ఒక సింగయ్య మరణం జగన్కు సంబంధం లేదు అని తేలిందనుకోండి, ఓకే, దట్ లీవ్ ఇట్ టు ఇన్వెస్టిగేషన్. సో అదేమీ ఒక్కరోజు తేలదు. ఈ విచారణ ఇన్వెస్టిగేషన్ ఆరోపిస్తుంది, కోర్టులకు వెళ్తుంది, అది సుప్రీంకోర్టు దాకా పోతుంది. ఏమవుతుంది ఆఖరికి? ఏం కాదు. ఇలా వాద ప్రతివాదాలు కొన్ని రోజుల పాటు నడుస్తుంది. మీకు అందుకే అమెరికా ఇరాన్పై దాడి చేసిన, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసిన, ప్రపంచం యుద్ధం అంచులోకి వెళ్ళిన, ప్రపంచ ఎకానమీ దెబ్బతింటున్నా తెలుగులో ఛానల్స్కి మాత్రం ఇంకో చర్చే లేదు. రోజు చంద్రబాబు జగన్ వీళ్ళు ఒకరికొకరు తిట్టుకుంటూ తప్ప ప్రపంచం గురించి సంబంధం లేదు, సమాజంలో ప్రజల గురించి కూడా సంబంధం లేదు. మీకు ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల మీద చర్చ నడుస్తుందా? ఇది కాకపోతే ఇంకో కాంట్రవర్సీ వస్తూనే ఉంటుంది. అందువల్ల లీగల్ ప్రాసెస్ కన్నా పొలిటికల్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. సో అందులో రాజకీయంగా సమాజం నిట్టనిల్లున చీలిపోయి ఉన్న తర్వాత సో ఎవరికి ఇన్వెస్టిగేషన్తో సంబంధం ఏంటి? వాళ్ళు చెప్పదలుచుకునే చెప్తారు. సో వైసీపీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోరుకుంటారా? మా జగన్కి ఏం సంబంధం అని అంటారు. టీడీపీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోరుకుంటారా? జగనే కారణమని వాళ్ళు అంటారు. సో వాళ్ళకు అనుకూలంగా మీడియాలు ఉంటాయి, మీడియాలు కూడా అలాగే మాట్లాడతాయి. సమాజము పోలరైజ్ అయింది, మీడియా పోలరైజ్ అయింది. మళ్ళాంటి వాళ్ళని చెప్పగలిగేది ఏముంటుంది? దాంట్లో చెప్పేది ఒకటే,
చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. జగన్ కారణమైతే జగన్ పైన కూడా చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇదేం కొత్త కాదు కదా. మీకు చంద్రబాబు నాయుడు మీటింగ్లో తొక్కిసలాట్లో చనిపోయినప్పుడు సిమిలర్ ఆరోపణలు అప్పుడు అధికారంలో వైసీపీ చేసింది. పుష్కరాలలో 30 మందిని చంద్రబాబు నాయుడు తన పబ్లిసిటీ కొరకు పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తొక్కిసలు, అప్పుడు తెలుగుదేశం పార్టీ అదే చెప్పింది, లా అండ్ ఆర్డర్ మా పబ్లిక్ సేఫ్టీ మాదా, మీరు చూసుకోవాలి. ప్రతిపక్ష నేత మీటింగ్ పెట్టుకుంటే ప్రజలు మరి ప్రాణాలకు ముప్పు రాకుండా ప్రభుత్వం కదా చూసుకోవాలి అని అప్పుడు టీడీపీ అనేది. ఇప్పుడు వైసీపీ అదే అంటుంది, సేమ్ ఇష్యూ. సో ఇప్పుడు వైసీపీ ఏమంటుంది, ప్రతిపక్ష నేత పొలిటికల్గా ర్యాలీకి వచ్చినప్పుడు పబ్లిక్ సేఫ్టీ మీరు చూసుకోవద్దా, ప్రభుత్వ బాధ్యత కదా అని ఇప్పుడు వైసీపీ అంటుంది. మీరు చూడండి రోల్స్ మారిపోయాయి అంతే. చంద్రబాబు నాయుడు మీటింగ్లో తొక్కిసలాటప్పుడు వైసీపీ ఏ ఆర్గ్యుమెంట్ చేసిందో ఇప్పుడు సింగయ్య మృతి విషయంలో టీడీపీ అదే ఆర్గ్యుమెంట్ చేస్తోంది. సో అప్పుడు టీడీపీ ఏ ఆర్గ్యుమెంట్ చేసిందో ఇప్పుడు వైసీపీ అదే ఆర్గ్యుమెంట్ చేస్తుంది. కానీ మళ్ళాంటి వాళ్ళు అప్పుడైనా ఇప్పుడైనా తొందరపడి ఇది చంద్రబాబు నాయుడే చేయించాడని నేను ఆ రోజు అనలేదు, జగనే చేయించాడని ఈరోజు అనను. అప్పుడైనా ఇప్పుడైనా చట్టం విచారణ న్యాయం పద్ధతిలో జరగాలని కోరుకుంటాం. కానీ రాజకీయంగా ఈ ఆన్సర్ రుచించదు. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే చెప్పాలి, మనమే ఇక్కడే కూర్చొని తీర్పులు చెప్పాలి, జైలు శిక్షలు కూడా విధించాలి టీవీ విశ్లేషకులు, అది కోరుకుంటారు. ఆ రోజు కూడా అలాగే కోరుకున్నారు, ఈరోజు కోరుకున్నారు. అప్పుడు ఇప్పుడు నా మాటలో ఏమీ తేడా ఉండదు. చిన్న బ్రేక్ తీసుకుందాం.